ఐపీఎల్ 2024 17వ సీజన్ చెత్త కొట్టేస్తుంది భయ్య. డ్రిల్ మ్యాచ్లతో, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్లతో, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్తో మోతెక్కిపోతుంది. ఆల్మోస్ట్ 60% సీజన్ కూడా కంప్లీట్ అయింది. పూర్తయిన 46 మ్యాచ్ల్లోనే ప్రీవియస్ 16 సీజన్లో కష్టపడి క్లియర్ చేసిన రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవటమే కాదు, ఆ రికార్డ్స్కి రీక్రియేషన్ ఈ సీజన్లో జరిగింది. ప్రతి సీజన్లో టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. బట్ ఈ సీజన్లో టీమ్స్ మధ్య మాత్రమే కాదు, 4లు 6ల మధ్య కాంపిటీషన్ అయితే అంతకు మించి అనే చెప్పుకోవాలి. 46 మ్యాచ్ల్లో 850 దాకా 6లు, అలానే 1400 పైనే 4లు. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఇలాంటి బ్లాస్టింగ్ వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. ఒక T20 మ్యాచ్లో 2 టీమ్స్ కలిపి, అంటే 2 ఇన్నింగ్స్ల మీద కలిపి 549 పరుగులు. ఒకే T20లో ఎక్కువ 6లు బాదారు 2 ఇన్నింగ్స్ల మీద 42. ఒక T20లో ఒక ఇన్నింగ్స్ తరపున హైయెస్ట్ 6లు 22. T20లోనే హైయెస్ట్ రన్ చేసి 262 పరుగులు. ఒక T20లో ఒక టీము సెకండ్ హైయెస్ట్ స్కోర్గా 287 పరుగులు. అన్నీ ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్లోనే రీక్రియేట్ చేయబడ్డాయి. అందుకే ఈ సీజన్లో ప్రపంచ క్రికెట్ అభిమానులు సంబరమాచరణకు గురి చేస్తుంది అనడంలో సందేహం లేదు. అలానే ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్ ఎరగదీసిన టీమ్స్ సెకండ్ హాఫ్లో డీలా పడిపోయాయి. ఫస్ట్ హాఫ్లో డల్గా ఉన్న టీమ్స్ ఇప్పుడు ఎరగదీసేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హాఫ్ మోత పుట్టించేస్తున్నారు. SRH బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయి వీటిల్లో పాయింట్స్ టేబుల్లో వెనకబడిపోయింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో కంప్లీట్గా డామినేట్. 9 మ్యాచ్ల్లో గాను 8 విజయాలు సాధించాయి. కేవలం ఒకటంటే ఒకటి ఓడి టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఇక అలాగే KKR ఆల్రౌండ్ షోతో అదరగొట్టేస్తుంది. బట్ ఈ మధ్య అప్ అండ్ డౌన్ విజయాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక CSK SRHని ఓడించి ఆధిపత్యం చూపిస్తూ థర్డ్ ప్లేస్కు దూసుకెళ్లింది. ఇక SRH టీం 2 అపజయాలతో డీలా పడి 4th ప్లేస్లో ఉంది. ఇక LSG, CSK, SRH, DC 4 టీమ్స్ కూడా 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 4 ఓడి రన్ రేట్ డిఫరెన్స్ వల్ల CSK 3rd స్పాట్లోను, SRH 4th స్పాట్లో, LSG 5th స్పాట్లో, DC 6th స్పాట్లో కొనసాగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్లే ఆఫ్ ప్లేస్ కోసం ఈ టీమ్స్ అన్ని కష్టపడుతున్నాయని చెప్పాలి. అయితే ఈ సీజన్లో 48th మ్యాచ్గా ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 7:30 LSG మరియు ముంబై ఇండియన్స్లు ఒక బీభత్సమైన పోరుకు సిద్ధమైపోయాయి. అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆల్మోస్ట్ క్లోజ్ అనే చెప్పాలి. బట్ పరువు కోసం పోరాటమే. అయితే LSGకి ఈ మ్యాచ్ చాలా 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 కీలకమని చెప్పాలి. CSK SRHలను దాటుకొని ప్లే ఆఫ్లో అర్హత సాధించడమే కాదు, రన్ రేట్ కూడా మెరుగయ్యేలా ఉండాలని అర్థం చేసుకోవాలి. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా LSG మామూలుగా గెలవకూడదు, కంప్లీట్ డామినేషన్తో గెలవాలి. ఇట్ మీన్స్ రన్ రేట్ బాగా పెంచుకోవాలి. అయితే ఈ మ్యాచ్ ఈ స్టేడియంలో జరుగుతుంది. ఆ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, పాస్ట్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ గ్రౌండ్ యొక్క IPL స్టాట్స్ పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లు బట్టి ఎలా ఉన్నాయి IPL స్టాట్స్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ ప్లేయర్స్ ఎవరు, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ LSGకి హోమ్ గ్రౌండ్గా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 50,000గా ఉంటుంది. దీన్ని 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది న్యూ స్టేడియం అనే చెప్పుకోవాలి. అలానే ఇది ఒక యావరేజ్ గ్రౌండ్. యావరేజ్గా ఉంటాయి డైమెన్షన్స్ కూడా. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, రైట్ వచ్చేకి 75 మీటర్లు గాను, వెనక్కి వచ్చేకి 60 మీటర్లు గాను ఉండవచ్చు. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసింది, ఒక ఫ్లాట్ వికెట్, హెల్ప్ టు స్లో పేస్ బౌలర్స్, అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ పండగనే చెప్పుకోవచ్చు. లో స్కోరింగ్ గేమ్ పిచ్. బట్ ప్రజెంట్ అయితే మాత్రం గ్రౌండ్లో చేంజెస్ వచ్చేసాయి. బ్యాటింగ్ కూడా బాగా వెళ్ళిపోతుంది. క్రీజులో వన్స్ సెట్ అయితే బ్యాటర్ భారీ స్కోర్ చేయడం అనేది చిన్న మాట. ఈ గ్రౌండ్లో LSG ఇంతకుముందు సీజన్ వరకు 160 నుండి 170 పరుగులు చేసినా చాలాసార్లు గెలిచింది, 80% విజయాలు సాధించింది. బట్ ఈ సీజన్లో అలా అయితే లేదు. నిన్న మ్యాచ్లో 199 పరుగులు కూడా చేసి గెలిచింది RR. సో ఇది కంప్లీట్గా బ్యాటింగ్ ట్రాక్ లాగా మారిపోయింది LSG గ్రౌండ్ కూడా. ఇక అయితే ఈ గ్రౌండ్లో IPL స్టాట్స్ పాస్ట్లో ఎలా అని పరిశీలిద్దాం. LSG ఆడుతున్న 2 సీజన్లో కాబట్టి తక్కువ మ్యాచ్లో ఆతిథ్యం ఇచ్చింది ఈ స్టేడియం. అయితే టోటల్ మ్యాచెస్ 12 జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 6 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిచారు. నో రిజల్ట్గా 1 ఉండిపోయింది. దీన్ని బట్టి ఏంటంటే టాస్ అయితే అంత కీలకం కాదని తెలిసింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 199 3 వికెట్లుగా RR ఈ సీజన్లోనే కొట్టింది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 108 పరుగులకి LSG ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 165 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 154 పరుగులు ఉంది. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్స్ వచ్చేకి KL రాహుల్ 430 పరుగులు 10 ఇన్నింగ్స్లో గాను కొట్టాడు. ఇక మోస్ట్ సిక్స్ వచ్చేకి మార్కస్ స్టైనిస్ 16 సిక్స్లతో ఉన్నాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేకి రవి బిష్నే 13 వికెట్లు 11 మ్యాచ్ల మీద. సో ఓవరాల్గా పాస్ట్ రికార్డ్స్ బట్టి KL రాహుల్
మార్కస్ స్టైనిస్, రవి బిష్ణోయ్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత ఈ ఐపీఎల్ సీజన్లో ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్గా ఇక్కడ 5 మ్యాచ్లు ఆడేసింది. 3 గెలిచింది, 2 ఓడింది. అంటే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో విన్నింగ్ ప్రాబిలిటీ వచ్చేసరికి 60%గా ఉంది. అయితే ఈ సీజన్లో ఎకానా క్రికెట్ స్టేడియంలో టోటల్గా 5 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. సో ఒక విధంగా చెప్పాలంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం బెటర్ అని తెలుస్తుంది. ఇక హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ సీజన్లో 198 పరుగులు 3 వికెట్లుగా ఆర్ఆర్ పెరట ఉంది. అయితే ఈ గ్రౌండ్లో లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 163 పరుగులు 5 వికెట్లుగా ఈ సీజన్లో ఉంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 180 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 171 పరుగులు ఉంది. అంటే మినిమం 171 పరుగులే ఉంటుందని చెప్తున్నారు. మోస్ట్ రన్స్ ఈ సీజన్లో చూస్తే 5 మ్యాచ్ల్లో కలిపి 245 పరుగులు చేశారు కేఎల్ రాహుల్, ఎల్ఎస్జీ కెప్టెన్. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి యాష్ ఠాకూర్ 8 వికెట్లతో ఉన్నాడు. ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తాయి. ఎల్ఎస్జీ ప్రీవియస్ 2 సీజన్స్ నుండి మాత్రమే ఆడుతుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కేవలం 4 మ్యాచ్లే జరిగాయి. వీటిలో ఎల్ఎస్జీ 3 గెలిస్తే ముంబై ఇండియన్స్ కేవలం 1 గెలిచింది. 2022లో 2 మ్యాచ్ల్లోని ఎల్ఎస్జీనే గెలిచింది. 2023లో తలా ఒక మ్యాచ్ గెలిచారు. సో ముంబై ఇండియన్స్ దీనివల్ల ఒక మ్యాచ్ గెలవగలిగింది. ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. అయితే ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్లు ఆగిపోవడం ఇలాంటి ట్విస్టులు అయితే ఏమీ లేవు. ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ రోజుగా టెంపరేచర్ పెరిగిపోతుంది. 39 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక లోయెస్ట్ టెంపరేచర్ 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోను, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక ముందుగా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఒక లాస్ తర్వాత 3 విన్స్, మళ్ళీ 2 లాసెస్, మళ్ళీ 2 విన్స్. అయితే ఇవన్నీ పెద్దగా ఎల్ఎస్జీ మీద ఇంపాక్ట్ చూపించలేదు. అయితే ఈ మ్యాచ్కి సిద్ధమైన ఎల్ఎస్జీ ఒక బిగ్ లాస్తో వస్తుంది. అది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆర్ఆర్ మీద దారుణంగా ఓడి హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్కి సిద్ధమైంది. ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్ఆర్ మీద 196 పరుగులు భారీ స్కోర్ చేసింది. బట్ పేలవ బౌలింగ్ వల్ల అది కూడా కాపాడుకోపోయింది. షూర్లీ ఎల్ఎస్జీ బౌలింగ్ అటాక్ అని బ్యాక్ ఫుట్లో ఉందని చెప్పుకోవాలి. నవీన్ ఉల్-హక్ ఈ మ్యాచ్లో 90% ఆడటం పక్క. మార్ట్ ఎంట్రీని పక్కన పెట్టచ్చు అని నేను అనుకుంటున్నా. యాష్ ఠాకూర్ 50 కొట్టించుకున్నాడు, మోషన్ ఖాన్ 52 కొట్టించుకున్నాడు. ఇద్దరి మీద సెంచరీ పరుగులు సమర్పించుకున్నారు. సో నాకు తెలిసి ఇద్దరిని కాకపోయినా మోషన్ ఖాన్ అయితే పక్కన పెడతారని నాకు ఒపీనియన్. అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, మయాంక్ యాదవ్ పరిస్థితి ఏంటి అని. తనకు పక్కటెముకలు నొప్పితో బాధపడుతున్నాడు. తన గురించి ఎటువంటి అప్డేట్ అయితే మాత్రం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ అయితే ఇవ్వలేదు. ఐ థింక్ తనని ప్రస్తుతానికి ఫిట్గా ఉన్నాడని, నెక్స్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం ఉందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దాన్ని చెప్తున్నారు. ఇక మోషన్ ఖాన్ ప్లేస్లో ఎవరిని ఆడించాలి? యదువేంద్ర సింగ్ చరక్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, మంచి బౌలర్. అతను ఆడిస్తారో అనుకున్నా. అతను ఐపీఎల్లో 3 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు కూడా తీశాడు. ఇక స్పిన్ యూనిట్ పరంగా బలంగానే ఉందని చెప్పుకోవాలి. ఎల్ఎస్జీ ఎకానమీ బెస్ట్గా మెయింటైన్ చేస్తున్న వికెట్స్ తీయడంలో మాత్రం వీళ్ళ స్పిన్ యూనిట్ బ్యాక్ ఫుట్లో పడింది. మెయిన్లీ స్ట్రెంత్ అనుకున్న రవి బిష్ణోయ్ వికెట్ల వేటలో మరీ బ్యాక్ ఫుట్లో ఉన్నారు. ఇంకా కృణాల్ పాండ్యా, అమిత్ మిశ్రాలతో బ్యాకప్ కూడా చాలా బాగానే ఉంది. ఇక బ్యాటింగ్ యూనిట్లో మాట్లాడుకుంటే మనం ఫస్ట్ నుండి ఒకటే చెప్పుకున్నాం, ప్రతి ప్రివ్యూలో చెప్పుకుంటా. డికాక్ ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాడు. అతని ప్లేస్లో కేఎల్ మేయర్స్ని ఆడించితే మంచిది అని చెప్పి. ఈసారి అయితే నాకు తెలిసి జరగచ్చేమో అనుకున్నా. కేఎల్ రాహుల్, దీపక్ కూడా సూపర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రీవియస్ మ్యాచ్లో కూడా 160 స్ట్రైక్ రేట్తో రాహుల్ బాగానే ఇంప్రెసివ్గా అనిపించాడు. ఇక అలానే సెంచరీ హీరో మార్కస్ స్టైనిస్ సెంచరీ కొట్టిన నెక్స్ట్ మ్యాచ్లో డక్అవుట్ కొని తిరిగాడు. ఇతనైతే రిథంలోకి రావడం చాలా అవసరం ఎల్ఎస్జీకి. ఇక నికోలస్ పూరన్ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసింది. అయితే ఇక అలాగే కృణాల్ పాండ్యా కూడా గేర్స్ మ్యాచ్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఆయుష్ బౌదీని ఏ ప్లేస్లో వచ్చినా తన ప్లేస్కి మాత్రం న్యాయం చేస్తున్నాడని చెప్పాలి బ్యాటింగ్ పరంగా. ఇక ఓవరాల్ 1-2 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తే ఓవరాల్గా 11 అయితే చూస్తే కేఎల్ మేయర్స్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టైనిస్, దీపక్ కూడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, నవీన్ ఉల్-హక్, రవి బిష్ణోయ్, యాష్ ఠాకూర్, యదువీర్ సింగ్ చరక్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మోషన్ ఖాన్, అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్, దేవదత్ పడికల్, అర్షద్ ఖాన్ ఇలా ఉన్నారు. చివరిగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే చూడగానే ఇండియన్ టీం లాగా స్ట్రాంగ్గా కనపడే వీక్ టీం అని చెప్పుకోవాలి. కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో ఉంది. బ్యాటింగ్లో రాణిస్తున్న, బౌలింగ్లో మినిమం పెర్ఫార్మెన్స్ కూడా లేకపోవడమే ముంబై ఓటమిలకు కారణం అని చెప్పుకోవాలి. ఎంతవరకైనా బుమ్రా అయినా ఒక్కడే పోరాడతాడు. ఒక్కరంటే ఒకరు కూడా సపోర్ట్ బౌలర్ అనేది ఉండాలి కదా. ఎంతమందిని ట్రై చేసినా అందరూ ఫెయిల్యూర్. ఫస్ట్ మఫాకా, తర్వాత రమ్యా షఫార్డ్, తర్వాత గార్లెచ్ కొయిజీ, ఇప్పుడు తుషారా, నిన్న లూకీ వుడ్. వచ్చిన ప్రతి ఒక్కరు 4 ఓవర్లకు మినిమం 60 రన్స్ కొట్టించుకుంటే ఇంకా ఏం గెలుస్తుంది? వీళ్ళతోనే పెద్ద తలనొప్పిగా ఉంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎందుకు వస్తాడో తెలియదు. మిడిల్ ఓవర్లో వేస్తాడు, ఎక్కడో అపోనెంట్ టీంని బ్యాక్ ఫుట్లో ఉన్నా కూడా ఫ్రంట్ ఫుట్లో తీసుకొస్తాడు. నిన్న మ్యాచ్లో 2 ఓవర్లకు 41 రన్స్ ఇచ్చేసాడు, అంటే 20 రన్ రేట్ పైనే. లూకీ వుడ్ 4 ఓవర్లకు 68 పరుగులు సంపుతున్నాడు, అంటే 17 రన్ రేటు. తుషారా 4 ఓవర్లకి 56 పరుగులు సమర్పించుకున్నాడు, 14 రన్ రేట్. ఇంకా ఉంది, ఇక బౌలింగ్ గెలిచేది ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేడు. సీనియర్
చావలా కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలి. ఇక ఈ బౌలింగ్తో విజయం అనేది చాలా కష్టంగా మారిపోయింది. బట్ బ్యాటింగ్ మాత్రం టాప్ క్లాస్. ఎవరో ఒకరు ఇంపార్టెంట్ టైంలో రోల్ ప్లే చేస్తున్నారు, ఆడుతానున్నారు, మంచి స్కోరే చేస్తున్నారు. మిస్టర్ కన్సిస్టెంట్గా తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నాడని చెప్పుకోవాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా తన వంతు కృషి చేస్తూనే ఉన్నాడు. ఇక ఇషాన్ రోహిత్లు మాత్రం కొంచెం లై తప్పారు. వాళ్ళ నుండి మరోసారి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అయితే వస్తే పరువన్న దక్కుతుంది. అలానే హార్దిక్ కూడా బ్యాటింగ్ పరంగా టచ్లో కనపడ్డాడు. ఇక తర్వాత ఫినిషింగ్ రోల్లో టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీల్తో బాగానే ఉంది. పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ అవే అని చెప్పుకోవాలి. ఓవరాల్గా వీళ్ళు 11 పరిశీలిస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నేహాల్ వధీరా, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా, జస్మిత్ బుమ్రా, ఆకాష్ మద్వాల్, గొర్లెచ్ కొయర్జీ. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సూర్యకుమార్ యాదవ్, తుషారా, లిక్వుడ్, కుమార్ కార్తికేయ, శ్రేయస్ గోపాల్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించినాక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్లో కీ ప్లేయర్స్ అబ్జర్వ్ చేశాక ఎంఐ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చి 49% గాను, లక్నో సూపర్ జైంట్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చి 51% గాను ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఇరువురు టీమ్స్ మీద ఎవరు అనుకుంటున్నారు అతని పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.